హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సండే మా ఆడబిడ్డ ఇంటికి వచ్చాము. అందరం భోజనం చేసేసి పొలం దగ్గరికి వెళ్తున్నాము. ఏంద్రా సందీపో చెప్దురా, వీడు మా చిన్నోడు ఏదో చెప్తాడంట. నిమిషం ఆగా. ఇదంతా మా ఆడబిడ్డ వాళ్ళ పొలము. ఇంటి దగ్గర కూడా ఉంది, ఇల్లు కూడా పొలం ఆనుకొని కట్టుకున్నారు. అది కూడా పెడతాను. పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. దగ్గరికి వచ్చి మాట్లాడుతురా పను. ఇది అరటి చెట్లు చూడండి, అరటి చెట్లు ఇవి. ఖాళీ ప్లేస్ ఇది. ఇప్పుడు చెప్పు చిట్టు తల్లి, ఓ చిట్టు తల్లి నువ్వు చెప్పు సందీపో. చెప్తే కదా మాట్లాడవా. మా ఆడబిడ్డ వాళ్ళ ఆయన ఇద్దరు. సిగ్గుపడుతుంది మా ఆడబిడ్డ. మొన్న ఒకసారి ఇట్లా చూడనా, చూడండి మా అన్నయ్య. చూడండి చిన్నోడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తాను. మేమైతే చిన్నప్పుడు ఈ చిన్న చిన్న కొమ్మల్లో అయితే ఉయ్యాల ఆడుకునే వాళ్ళం. కోతి కొమ్మచ్చులు అలా ఆడుకునే వాళ్ళం. ఇలా కింద ఉన్న చెట్లు మాడి చెట్లు ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఇప్పుడైతే మేము టౌన్లో ఉన్నాము. మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళ ఇల్లు పల్లెటూరే, మా అత్త వాళ్ళది కూడా పల్లెటూరే. అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఫుల్ ఫేమస్ మామిడి, రాయలసీమ రైల్వే కొడూరు. మామిడి పంటలు అయితే ఎక్కువ మాకు. కరివేపాకు వస్తుంది మా కోసం మా ఆడబిడ్డ. ఏంద్రా దేనికే కరివేపాకు ఫ్రెష్గా ఉంది. ఇంతా మా ఆడబిడ్డ వాళ్ళ పొలం ఇదంతా. చూడండి పిల్లలు ఆడుకునేదానికి ఎలా వెళ్తున్నారు. మేమైతే ఇలాగే ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. చాలా ఎంజాయ్ చేసాం. కానీ మా పిల్లలు అయితే మిస్ అయ్యారు. ఎక్కు, నువ్వు ఎక్కు. ఈయన చూడండి పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో మరి అడుగుదాము. రుద్రా నానా, యో ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు నేనా? ఓ రుద్రయ్య, దేనికి లోడుతున్నావా? రుద్రా ఏం కావాలా? చికెనా? ఎప్పుడు చేయాలి? మీ అమ్మని చేయమను. చేత కాదా? చూడండి వాడైతే నన్ను ఇప్పుడు పెద్దమ్మ బిర్యానీ చెయ్యి, పెద్దమ్మ అది చెయ్యి, పెద్దమ్మ ఇది చెయ్యి అని చెప్తా ఉంటాడు. వాళ్ళ అమ్మనైతే అస్సలు అడగడు. రారా రుద్రా, చూడండి బాగా ఎంజాయ్. తాటి చెట్టు, తాటికాయలు కూడా ఉన్నాయి. అరటి చెట్లు చూడండి. తాటి చెట్టు, తాటికాయలు అన్నీ కోసేశారు. మీకు కావాలంటే చెప్పండి, నేను కూడా పంపిస్తాను ఉన్నప్పుడు. చెట్టు వాళ్ళు వచ్చి ఎక్కి కోసుకునేదానిక అయితే మాకు కొని పెట్టాలి మీరే. అంతేలే, చెట్టు ఎవరు ఎక్కలా. కాయలు పండిపోవడము పడిపోవడం. పండిన కాయలు కూడా సూపర్గా ఉంటాయి.
కానీ ఇప్పుడు కొబ్బరి అవి ఎంటీగా ఉంది. ఆడదాకా లాస్ట్ వరకు బొప్పాయి అరటి ఎక్కువ. ఇప్పుడైతే ప్రజెంట్ ఖాళీగా ఉన్నాయి, మళ్ళీ బొప్పాయి వేస్తారు. మా ఆయన మా అన్నయ్య ఇద్దరు మాట్లాడుకుంటూ వస్తున్నారు, మేము వెళ్తూ ఉన్నాం. అరటి వాళ్ళ చూడండి బాగా మాగుంది, కుదిరిపోయినాయి, మాగుతాయి. సీతాఫలం ఎవరు ఇక్కడ పెట్టింది చెట్టుకి చూడండి. సీతాఫలం వస్తానే పండిన పళ్ళు ఇచ్చింది ఆడబిడ్డ నాకు. ఇది ఎక్కడుంది కొయ్య కళ్ళు ఇవి మళ్ళీ తెరుస్తాయి పక్కళ్ళు. దండిగా ఉండే వదిన ఫోటో వీడియో చూపిస్తున్నావా? చెట్టు ఏమో పలుసుకుంది, కాయలేమో ఉన్నాయి కనపడి. అదిగో బాగా మాగుంది చూడండి, ఇచ్చుకొని ఉంది. అయ్యో పడిపోతుందేమో. అదిగో చూడండి మంచి పండు. అదిగో పట్టు సందీప్, ఇటు పట్టు చూపెట్ట. చూడండి సూపర్ టేస్ట్ ఉంటుంది, పండిపోయింది బాగా. ఇవంతా ఇవేండి, కాయలు అయితే దండిగా ఉంటాయి. ఇది వచ్చేసి మా అన్నయ్య కోడి పుంజులు వ్యాపారం చేస్తూ ఉంటాడు. పిల్లల్ని ఎంత బాగా పెంచుతుంది. కోడి పుంజులు, పందెం కోళ్ళు. పందెం కోళ్ళు బాగా ఫేమస్ మా అన్నయ్య దగ్గర. చాలా ఉన్నాయి, ఒక్కోటి కాస్ట్ బాగా ఎక్కువ. దీని రేట్ వచ్చి 15,000, 20,000, 27 వరకు కూడా ఉన్నాయి. మంచి పుంజులు ఉన్నాయి. ఈ మధ్య పందెం కదా, ఇవైతే చిన్నవి. పందెం వాడేవాళ్ళు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి ఎన్ని గంపలు ఉన్నాయో. ఆ కోళ్ళ కోసం సపరేటు గది ఇది, దానికంటూ గుడిసె అంటారు పల్లెటూరులో. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్ పెట్టండి, నేను అడ్రస్ చెప్తాను. చాలా కాస్ట్. అక్కడ ఉన్నాయి ఇంకా. ఇదంతా వాటికి ఫుడ్ అన్నమాట. నీళ్ళు, ఈ సద్దలు, జొన్నలు, ఇవంతా కోళ్ళ ఫారం ఆ పుంజులకి. అది కామనే కదా పల్లెటూరులో మామూలు. చూడండి పెట్ట పుంజు 2 ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళిపోయింది. అది ఇది కూడా ఇదంతా రేటు 6 పడుతుంది, 6,000. 6,000. అక్కడ 6,000 అంటే మొత్తమా ఇదంతా చూడండి ఇల్లు అక్కడ. దేవుడా అక్కడ ఇల్లు మొత్తం ఫామ్ అనమాట, సొంతదే ఫాము. అక్కడ కూడా ఉందండి, ఇదిగోండి అక్కడ కూడా ఉంది చూడండి కోడి పిల్లలు. ఇది వచ్చి 10 పడుతుంది, 10,000. ఇది 10,000 పడుతుంది. నీ మొత్తం 12 10 పడింది, 12, 13 అట్లా పోతుంది. వీళ్ళు కొద్ది రోజులు పెంచుకుంటారు కదా, వాళ్ళకే ఉంటుంది. చూడండి జామ చెట్టు. నువ్వు కనపడలే శిర్షమ్మ, మా ఆడబిడ్డ కొద్దిగా సిగ్గుపడుతుంది. సిగ్గులా. ఇది చూడండి పనస చెట్టు, చాలా ఇష్టం తనకి. 5 years అయింది. 5 years. 5 years. ఇది 2 years అయింది. 2 years. ఇది 1 year. 1 year. సపోటా. సపోటా. ఇది గింజ వేసి గింజ వేసి పెంచిందంట. 5 years. చూడండి బాగా వచ్చింది. ఫ్రెండ్ లాగా చూసుకుంటుందంట. నిమ్మ చెట్టు చూడండి, నిమ్మకాయలు. ఇది మాకు ఈ 2 చెట్లు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే మా ఫాదర్ నాటినాడు కాబట్టి, మా డాడీ నాటినాడు కాబట్టి.
చూడండి మా మామయ్య నాటాడంట, అందుకని చాలా ఇష్టం అంట. రెండు ఇది సినిమా సినిమా చెట్టు. ఇవి కాయ కూడా సైజు ఇంత వస్తుంది, పెద్దది పెద్ద సినిమా సైజు, టేస్ట్ వేరే లెవెల్. చూడండి ఇందులో ఇది కాసింది, ఇది కాయడం నెంబర్ 1 కాస్తుంది వదిన. కాయ మాత్రం కాస్తే చెట్టు ఫుల్గా ఉంటుంది. బాగుంది. ఇక్కడ కనపడడం లేదు కానీ నిమ్మకాయలు అయితే సేమ్ అదే విధంగా ఉంటాయి. చూడండి డబల్ గుత్తులు కాస్తాయి. లోపల కూడా ఉన్నాయి, అంత చిన్నవి. ఈ చిన్న సైజు పెరిగిన దాకా కనపడవు కాస్త. లోపల ఉంటాయి కానీ కనపడవు మనకు. ఇవి కాసినాయి వదిన, కాసి మళ్ళీ పూత వచ్చి మళ్ళీ కాపు. అంటే ఇయర్కి 2 times అంట కాస్తుంది, 2 times వస్తుంది. దీని సైజు నేను ఫోటో పెట్టి పంపిస్తా, కాయ పెద్ద సైజు వస్తుంది. చూడండి ఇది కూడా లెమన్, బాగా ఉన్నాయి కాయలు. చూడండి వాలిపోయింది. అవునా, బాగా వచ్చింది. ఫస్ట్ ఇయర్ అయినా కానీ చూడండి ఇంకైతే కాయలు ఎలా గుత్తులుగా ఉన్నాయో. ఇంకా పెద్ద సైజు, రసం మాత్రం బాగుంటాయి. ఫస్ట్ కొన్ని కాసి చూడండి ఫుల్గా ఉన్నాయి, బరువుకి ఇంగిపోయింది. చూడండి ఎంత హెవీగా అయితే ఉన్నాయి, దిష్టి తగులుతుంది అంటారు ఎక్కువగా చెప్పగానే. చూడండి ఇక్కడైతే దీని లోపట వచ్చేసి కొంచెం గూడు కట్టుకొని ఉంది, ఏదో పక్షులు గూడింది. చూడండి ఏదో గూడు పెట్టుకొని ఉంది. అయిపోయింది, అంతా అయిపోయింది, వేరే గుడికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నది పెద్దవి అయిపోయి ఉంటాయి. కొంచెం పెద్ద మాడి చెట్టు, చాలా పెద్దది, కొమ్మలంతా కొట్టేస్తున్నాడు మా అన్నయ్య. చూడండి ఎంత పెద్దదంటే ముదురు చెట్టు అనేసి అంటారు, బాగా ముదురు చెట్టు. ఇంత హెవీగా. మా వదిన్ని సబ్స్క్రైబ్ చేయించుకోండి. పర్లేదు, సారీ మా వదిన్ని సపోర్ట్ చేయండి కొంచెము. ఏదో మీ మీద నమ్మకంతో వీడియో పెట్టుకుంటాను, సపోర్ట్ చేస్తానని అనుకుంటా, ఆశిస్తున్నాను కూడా. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను. అయితే నేను పెట్టే వీడియో ఏం పెద్దగా బాగుంటుందని నా ఒపీనియన్ కాదు, ఏదో సింపుల్గా యావరేజ్గా పెడుతున్నాను. కానీ నాకు చేత కాదు, వచ్చినంతలో పెడుతున్నాను. కానీ కొంచెం మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను. చూడండి ఏదో చెట్లు ఉన్నాయి, ఇవేం చెట్లు శిరీషమ్మ? గోరు చిక్కుడు అంటారు. గోరు చిక్కుడా? ఇక్కడ పాలాకేస్తే తినేసినాయి కొత్త కోళ్ళు. ఇది ఒక చిన్న చెట్టు ఇక్కడ కూడా ఉంది చూడండి, చిన్న గూడు. ఇది కూడా అయిపోయింది అనుకుంటాను, అది అయిపోయింది, వెళ్ళిపోయింటే పైన ఉంది. కొంచెం కోళ్ళు పోకుండా ఈ చీరలు అనేది తెరగా కడతారు అనమాట. ఇక్కడ పుదీనా ఉంది, అంతా నిమ్మ చెట్లు, అరటి చెట్లు. ఇవైతే మా ఆడపడుచు వాళ్ళే కాదు, పక్కన పుదీనా కొమ్మలు. అదంతా గడ్డి పెరకాలి. చిన్న చిన్నవి మొక్కజొన్న వేసినా ఏమో మచ్చలా అవి చేస్తాను చూడండి. ఇవన్నీ అక్కడక్కడ ఉంది. అది నిమ్మ చెట్టు ఎల్లో కలర్ ఉంటుంది చూడు, సీనం చెట్టు ఎల్లో కలర్. దాన్ని విత్తనాలు చాలా వచ్చినాయి. అవి ఊరికి వెళ్ళిపోయినప్పుడు ఒక్కటే బతికింది, అదొక్కటే అంత ఉండింది చెట్టు. ఎల్లో కలర్ సినిమా కమలాకాయ. ఇది గుమ్మడికాయ పెద్దది, పెద్ద గుమ్మడి చెట్టు. గుమ్మడికాయ ఇంకా వెయ్యాలి వాటిని. అక్కడైతే టెంకాయ చెట్టు ఉంది చూడండి. మా ఆడపడుచుకి చెట్లు అంటే చాలా ఇష్టం, అసలు చిన్న పిచ్చి కాదు, నాకు అలానే. కాదంటే ఇప్పుడు టౌన్కి వచ్చేసాం కాబట్టి కొంచెం అట్లా ఉన్నాను. ఆయన అరుస్తున్నారు. వాడు చూడండి మా సాకేత్ ఎంత హాయిగా పడుకున్నాడు చూడండి. వాడు నేను వీడియో తీస్తున్నానని చూసుకుంటా చూడండి
ఏం చేస్తున్నావురా? స్నానం చేస్తున్నాం. చెప్పు ఫ్రెండ్స్కి చెప్పు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. చెప్పు సాకి. చూడండి హ్యాపీగా పడుకున్నాడు. మంచం అది ఎట్లా వాల్చాడో చూడండి, ఇట్లా పెట్టేసి పడుకున్నాడు చూడండి. వెరైటీ. బీపీలో ఉన్నాడు మా అన్న. మనకి ఇంకో చెల్లెల దగ్గరికి వెళ్ళాలనేసి తొందర పెడుతున్నాడు ఆయన. ఇదో మా అన్నయ్య కూర్చొని కబుర్లు చెప్తున్నాడు, అనుకోకుండా తొందర పెడుతున్నాడు. చూడండి ఏం అరుస్తాడో. ఒక చెల్లెలైనా ఇంకిద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంట. అరుస్తూ ఉన్నాడు చూడండి. చూడండి ఫాము. మీకు ఎవరికన్నా కోడిపుంజులు పందెం కోళ్ళు కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను అడ్రస్ పెడతాను. సరేనా? మా అన్నయ్య చాలా బాగా పెంచుతాడు కోడిపుంజుల్ని.